సిరిసిల్ల సబ్ డివిజన్ ప్రజలకు తెలియజేయగా రేపు 31st రోజు 31st సెలబ్రేషన్లో భాగంగా కొంతమంది అవాంఛనీయమైనటువంటి మందు పార్టీలు ఏర్పాటు చేసుకోవడము, ఆ పార్టీల ద్వారా ఫ్రెండ్స్ని కలవడము, తర్వాత బయట జనం పోయే వాళ్ళను వచ్చే వాళ్ళను హ్యాపీ న్యూ ఇయర్ పేరు మీద గేల్ చేయడము, అంటే ఒక శుభాకాంక్షలు చెప్తున్న పేరు మీద కొంతమందిని టీచ్ చేయడం జరుగుతుంది. తర్వాత తాగి డ్రైవ్ చేయడము, కొంచెం సంతోషాన్ని వ్యక్తం చేయడం కోసము బండి మీద అటు తిరగడం జరుగుతుంది. కాబట్టి మనకు మీకు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇట్లాంటి 31st వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మీకు 31st వచ్చినాయి. 31st వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎప్పుడన్నా ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగి మీకేమన్నా కాళ్ళకి ఏమైనా దెబ్బలు తాకి, మీ చేతులకి ఏమైనా దెబ్బలు తాకి, మీకేమైనా ప్రమాదం జరిగి, మీ ద్వారా ఇంకెవరికైనా ప్రమాదం జరిగి, మీకు ఇంకేమన్నా జరిగితే మీ కుటుంబానికి మాత్రం అది తీరని శోకం అవుతుంది. కాబట్టి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, యూత్కు ఎస్పెషల్లీ యూత్, సిరిసిల్ల యూత్కు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో తాగి బండి నడపడం అనేది బయటికి రాకండి. ఒకవేళ పార్టీ చేసుకుంటే ఏదైనా ఉంటే ఇంట్లో చేసుకోండి, మీ వాడకట్టు చేసుకోండి, కానీ బయటికి రాకండి. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాము. నేను కేసుల కన్నా ఇంపార్టెంట్ మీ ప్రాణం మాకు అవసరం, మీ ప్రాణం మాకు అవసరం. ఎందుకంటే మీరు మంచిగా ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. కాబట్టి యూత్కు మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా తాగి బయటికి రావద్దు. తర్వాత వాళ్ళను రోడ్డు మీద హ్యాపీ న్యూ ఇయర్ పేరు మీద టీచ్ చేయడం, మీరు శుభాకాంక్షలు చెప్పే పేరు మీద వాళ్ళని టీచ్ చేసుకుంటూ పోతాడు. వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకు నువ్వు శుభాకాంక్షలు చెప్పి లాభం అయింది? నీకు తెలిసిన వాళ్ళకి చెప్పు, మీ తండ్రికి చెప్పు, మీ ఇంకొకరికి చెప్పు, నీ ఫ్రెండ్స్కి చెప్పు. కానీ బయట తెలియని వ్యక్తులకు శుభాకాంక్షల పేరు మీద చేయడం అది కూడా కరెక్ట్ కాదు. మా తల్లిదండ్రులకు రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లలను ఏదైనా పార్టీకి అటెండ్ అయితే మాత్రం బండి మాత్రం ఇవ్వద్దండి. ఇస్తే కనుక తల్లిదండ్రుల మీద కేసు రిజిస్టర్ చేస్తాం. ఎందుకంటే నెంబర్ ప్లేట్ లైసెన్స్ లేకుండా పోతే వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. కాబట్టి ఎవరు తాగి డ్రైవ్ చేసినా కూడా వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా అందరూ కూడా హ్యాపీగా ఈ సంవత్సరాన్ని గడుపుకుందాం. ఈ సంవత్సరం ఇవాళ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా చూడాలి. మీరు మళ్ళీ మీ స్టడీస్లో కానీ మీ ఉద్యోగాలలో కానీ వృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.